గురు మహాదశలో శుక్ర విదశ మనకి బ్యాడ్ పీరియడ్, నిమిష నిమిషానికి మారిపోతాడు. ఇప్పుడు రవి రాహువులు ఇద్దరు వృషభ రాశిలో ఉన్నారు మనడికి రాజ్య స్థితిగతుడైనటువంటి ఈ యొక్క శుక్రుడు వ్యయస్థితిలో యోగించి శనితో మనకి ఎక్కడున్నాడు, మనకి కర్కాటకంలో చక్కగా ఉన్నాడు. యోగ భంగం, ఈ రవి వృషభ రాశిలో ఉన్నాడు కాబట్టి స్త్రీల వల్ల అపవాదులు. అప్పుడు ఆ మధ్య ఆఫీస్లో ఉన్న అమ్మాయిలు కేసులు కూడా పెట్టారు, ఇలా చేశాడు అలా చేశాడు. వీడంతా మన ట్రంప్ ఎంత వేసుగాడు అంటే కన్న కూతురు ఇవాంగా మీద జోకులేసేవాడు, వాడు పిచ్చోడు అనమాట. సో ఆడవాళ్ళ వల్ల ఎప్పుడు కూడా ఇతనికి ప్రాబ్లమ్స్, అపనిందలు. తర్వాత రవి రాహువులు ఇద్దరు కలవడం వల్ల ఏమవుతుంది, గురుచండ రాహుతో కలిస్తే పితృదోషంలాగా చండాల యోగం భంగం అనమాట, రాజయోగ భంగం. అందుకే ఒకసారి ఓడిపోయాడు మధ్యలో, లేకపోతే కంటిన్యూస్ గా చేయాల్సి వచ్చినాడు. ఓకే, ఈ శుక్రుడు బాగున్నాడు కాబట్టి రాజ్యాధిపతి అయినటువంటి ఆ శుక్రుడు మంచి స్థానంలో 12వ స్థానంలో ఉన్నాడు, బాగుంది. మరి ఇకపోతే ఈయనకి మూడీ ఫెలో అనడానికి చంద్రకేతువులు ఇద్దరు కూడా కలిసినారు. వృశ్చిక రాశి వాళ్ళకి అందరికీ కూడా మెంటల్ బ్యాలెన్స్ ఉండదు, చంద్రుడు వీక్ పాపం.